నమస్తే. అవధాని ఛానల్ స్వాగతం. నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మిగిలిన మిత్రులకు సమాచారం అందించండి. మీకు తాజా వార్తల గురించి చెప్తాము, వీటికి వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకటి మాట్లాడతాము, ఒక పర్స్పెక్టివ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్. మీకు నచ్చకపోతే అవి కామెంట్స్ పెట్టండి, కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాం. అవధాని 2 రోజుల క్రితం, ఐ థింక్ నిన్న సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఒక 106 మంది ఈజీఎస్ అండ్ ఐ థింక్ ఇంకొక డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఒక 106 మందిని సస్పెండ్ చేశాడు. వీళ్ళు సస్పెన్షన్ కారణం ఎవరు అంటే ఇంకో మాజీ కలెక్టర్. ఇది వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ వాస్తవం అదే. ఎందుకంటే పి వెంకట్రామరెడ్డి సిద్దిపేట జిల్లాకి కలెక్టర్గా పనిచేశారు, చాలా కాలం పనిచేశారు. అంతకుముందు ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్గా కూడా చేశారు. ఆయన ఇప్పుడు అంటే తన పదవి ఇంకా ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్లో చేరాడు. ఈరోజు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఆయన సబ్మిట్ చేశాడు, అది వెంటనే యాక్సెప్ట్ అయింది. మరుసటి రోజు ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. It has taken just within 24 hours a collector become a voluntary retired collector, then become an MLC. అంటే ఎంత ఫాస్ట్గా జరిగిందంటే we can understand what is the relationship between former chief minister and BRS founder K. Chandrasekhar Rao and former collector P. వెంకట్రామరెడ్డి. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి బీఆర్ఎస్ చాలామందికి అక్కడ మెదక్ సీటు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. వాస్తవానికి మెదక్కు బీఆర్ఎస్కి చాలా స్ట్రాంగ్ హోల్డ్. ఒక్క సీట్ అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఒక్క ఆందోళన మినహా మిగిలిన అన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి మెదక్లో కూడా గెలవలేదు, మెదక్లోనే గెలవలేదు. రైట్, ఆందోళన కాదు, ఆందోళన జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. సో మెదక్లో కాంగ్రెస్ గెలిచింది. డాక్టర్ రోహిత్ మైనంపల్లి హనుమంతరావు కొడుకు. సో పరిస్థితి ఏమిటంటే అవుట్ ఆఫ్ 7, 6 కాన్స్టిట్యున్సీస్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ ఇక్కడ నెగ్గడానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ నెగ్గడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు చేస్తున్నాడు. ఎందుకంటే హరీష్ రావుకి వ్యక్తిగతంగా ఇది ప్రతిష్టాత్మకం. ఈ సీటు హరీష్ రావు ఫ్యూచరు ఈ సీటు గెలవడం ఓడడం మీద డిపెండ్ అయి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మామూలుగానే బీఆర్ఎస్ పార్టీలో కొంత టసల్ ఉంది, అది చర్చ జరుగుతోంది. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు మనం ఇది మాట్లాడితే ఇది తప్పు, ఇది లేదు అని వీళ్ళు మాట్లాడచ్చు, కానీ ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ టసల్ విదిన్ ది పార్టీ. ఈ నేపథ్యంలో మెదక్ నుంచి కనుక వెంకట్రామరెడ్డి గెలవకపోతే ఆ ఫెయిల్యూర్ వెంకట్రామరెడ్డి మీద పడదు, ఆ ఫెయిల్యూర్ మొత్తం హరీష్ రావు మీద పడుతుంది. ఇది ఆ పార్టీలో అందరికీ తెలుసు, ఇన్క్లూడింగ్ హరీష్ రావు అండ్ వెంకట్రామరెడ్డి, దెర్ ఇస్ నో డౌట్. అయితే వెంకట్రామరెడ్డి చేస్తున్న కొన్ని ఇవి ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ 106 మందితో సమావేశం పెట్టింది, ఆయన సమావేశం పెట్టాడు అన్న సంగతి బీజేపీ అండ్ కాంగ్రెస్ నాయకులకు తెలిసింది. తెలుగునే వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి సమావేశం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఏదో ఒక ప్రాంతం నుంచి సీసీ ఫుటేజ్ అధికారులకు లభ్యమైంది. సీసీ ఫుటేజ్లో చూసారు ఎవరెవరు ఉన్నారు, ఎవరిబడి ఇస్ దేర్, హూఎవర్ ఇస్. ఈ 106 మందిని గుర్తించారు, ఐడెంటిఫై చేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు, నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేశారు. సో అంటే ఒక కలెక్టర్గా పనిచేసిన వెంకటరామరెడ్డికి ఎలక్షన్స్లో నిబంధనలు ఎలా ఉంటాయి, ఎలక్షన్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటుందని తెలుసు, తెలియకపోవడం ఏం లేదు. కానీ వాళ్ళందరితో ఇంతకుముందు ఉన్న పరిచయాలు దృష్టిలో పెట్టుకుని ఆయన ఎలాగో అలాగ దాన్ని ఇచ్చేసుకుందామని ఏదో ప్రయత్నం చేశాడు. అంటే ఓకే రైట్, ఎలక్షన్స్లో ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్ కౌంట్స్ కదా, దట్స్ వాట్ హీ డిడ్. బట్ ఎట్ ది సేమ్ టైం ఇది బయటకు వస్తే వచ్చే పరిణామాలు కూడా తెలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. వాస్తవానికి వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళు కలిసి ఇచ్చేసింటే బాగుండేది, అది జరగల. తను సమావేశం పెట్టి పిలిచాడు. అయితే దీనిని భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమర్థించుకుంటున్నాడు. ఎట్లాగా? కలెక్టర్ వెంకట్రామరెడ్డి సమావేశం పెడితే వాళ్ళు రాలేదు, వెంకట్రామరెడ్డి వాళ్ళు సమావేశం అయితే ఆ సమావేశంలో వాళ్ళతో మాట్లాడాడు.
సో జస్ట్ హీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ వెంకటరామరెడ్డి టు ది బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్. బట్ ది డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్. ఒక 100 మంది ప్రభుత్వ అంటే వాళ్ళ తాత్కాలిక ఉద్యోగులే, 100 మంది ఉద్యోగులకి జరిగిన ఇబ్బంది ఇంకెంతమంది మీద ప్రభావం చూపిస్తుందో చూసుకోండి. ఎస్, అంటే హరీష్ రావు ఎంత ప్రయత్నం చేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే హరీష్ రావు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు ఇదే హరీష్ రావు గత ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటమి కారణమయ్యాడు, అంతగా పనిచేశాడు. ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్. కానీ ఇఫ్ ది టాస్క్ ఈజ్ బియాండ్ హిజ్ క్యాపబిలిటీస్ అండ్ ది డ్యామేజ్ బీయింగ్ డన్ ఈజ్ బియాండ్ సంథింగ్ ఎల్స్, ప్రాబ్లీ హీ ఆల్సో కెన్ డూ నథింగ్. Okay, let us see what happens. But surely a collector become responsible for almost losing employment. They may not lose, we don't know. అంతమంది సస్పెన్షన్కి వాళ్ళు మరికొన్న కనీసం ఎలక్షన్స్ అయ్యే వరకు వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు రావు. ఫస్ట్ షూర్గా ఇన్నాళ్ళు జీతాలు రావు, ఈ 2 నెలల పాటు జీతాలు రావు, ఈ 2 నెలలు ఈయనేం జీతాలు ఇవ్వడు. సో దే విల్ బి ఆన్ రోడ్స్. ఓకే, మళ్ళీ సస్పెన్షన్ రివోక్ చేసి చేయొచ్చేమో తెలియదు. ఓకే, లెట్ us see. బట్ ఇట్స్ ఎ డ్యామేజ్ డన్ బై ఏ ఫార్మర్ కలెక్టర్ అవధాని.